హలో అండి, నమస్తే అందరికీ. ఇదండి ఇప్పుడు మనం డ్రమ్లోకి అన్నీ వేసుకుంటున్నాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వస్తుంది ఇప్పుడు ఈ మధ్య. మళ్ళీ కొన్ని కిచెన్ వేస్ట్ పేడ దొరికింది నాకు. బత్తాకాయలు ఉంటే నిన్న తీసుకొచ్చేసా పాడైపోతే. ఇప్పుడు బత్తాకాయ తొక్కలు వేసాను అంతకుముందు. దీనికి బెల్లం శనగపిండి వేసాను కదా ఇంతకు ముందులు కూడా. ఇప్పుడు కిచెన్ వేస్ట్ దీంట్లో అరటిపండ్లు తొక్కలు పడ్డాయి. గోంగూర పచ్చడి చేసుకుంటే కొద్దిగా పాడైతే అంత పచ్చడి ఉంటే అది కూడా వేసేసా ఇందులోకి. టమాటాలు, వంకాయలు, ఇంకా మనం వంట చేసుకునేటప్పుడు వస్తాయి పచ్చిమిరపకాయలు, ఇవన్నీ పుచ్చబద్దలు ఇవన్నీ వచ్చినాయి. ఇదంతా ఇప్పుడు పేడ. దాంట్లో కాసి నీళ్ళు పట్టమ్మా. నాకు కొద్దిగా అడుగునేమో పచ్చిపేడ దొరికింది ఒకటి, ఇదేమో ఎండిపోయి బండ్లు దొక్కితే ఎండిపోయి పొట్టులాగా వచ్చింది. ఇక అది కూడా తీసుకొని వచ్చా ఇప్పుడే. పుచ్చబద్దలు ఇవ్వండి, మా బియ్యం కడిగిన నీళ్ళు. ఇది దీపారాధన కుంది కడిగి వేస్తాను, నూనె ఇందులో వేస్తానని చెప్పా కదా. అది కుక్కర్లో అన్నం మిగిలితే అది. ఇవ్వండి, మేము ఇంట్లో శనివారం టెంకాయ కొడతాడు. ఈ కొన్ని ఫ్రిడ్జ్లో పెడితే ఈ మధ్య తీసి మొన్న మొత్తం కవర్కి పెట్టి పైకి తెచ్చి కూడా 10 రోజులు అవుతుందమ్మా. అడపా చినుకులకి తడిసి కొన్ని పాడైనవి. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా నేను అంతకుముందు ఇట్లా కంపోస్ట్ చేసుకునేదాన్ని ఆ ఇంట్లో ఉండంగా కూడా. కిచెన్ వేస్ట్ వేసి మట్టి పేడ దొరికితే పేడ అన్నీ వేస్తూ ఉండేదాన్ని. అప్పుడప్పుడు తిరగేస్తూ ఉండేదాన్ని. అవి కుళ్ళిపోయేది. మనం ఇంతకుముందు టబ్బుల్లోకి వేసిల్లా జ్యోతి, కొబ్బరి చెప్పులు అడుగున టబ్బుల్లోకి వేస్తే మగ్గిపోయినాక ఆ పెంకులు మళ్ళీ అప్పుడు తీసాం కదా ఒకసారి, అట్లా వేస్తామండి. కొబ్బరి చెప్పులు కూడా వేస్ట్ బాగానే నేను. ఇప్పుడు ఈ నీళ్ళల్లో వేస్తే ఆ రసం అందులో ఆయిల్ అంతా దిగిద్ది. చూడండి ఇప్పుడు మళ్ళీ పోస్తున్నాం దాంట్లో. మొన్న మీకు వేసి కలిపింది ఒకటి చూపించాను వీడియో. మళ్ళీ నేను చెట్లకు పోస్తా వీడియో చూపించా కదా. ఇప్పుడు మళ్ళీ పోస్తున్నా. ఇది పోస్తూ ఉంటాము, మళ్ళీ తీసుకుంటూ ఉంటాం కదా. పేడ తీసుకోమ్మా. కొంచెం నీళ్ళు పోసామండి, ఎందుకంటే కొంచెం కలబెట్టమ్మ దాన్ని. ఇప్పుడు నేను వేసుకొచ్చా చేతితోటి. పచ్చిపాడంతా అడుగుది పచ్చిది, పైన ఏమో అది సప్టా మీద ఉంది కదా ఒక కడి, అది బండి దొక్కి ఎండిపోయింది. రెండు వేసుకొని వచ్చా. అదిగండి ఇప్పుడు ఇవన్నీ పోసేసి ఇంకా ఇవన్నీ మనకి మగ్గుతూ ఉంటాయండి. మనం ఎప్పుడే జిక్కితే అది పోసేసుకోవటమే. అది పెట్టు, అది కొడుకు. కిచెన్ వేస్ట్ ఇది. ఆ బకెట్కి వేసుకో. కొబ్బరి పలుకులు కూడా అవి కూడా గిన్నెల్లో అవి కూడా పోయి ఒకసారి ముందు. మొత్తం వేసుకుందా. కొబ్బరి ఆయిల్ ఉంటుంది కదండి, అందులో వేసి మొత్తం దానికి వేసుకోండి. ఇంకా ఆయిల్ వల్ల మనకి మట్టి కూడా మంచిగా ఉంటుందండి, మెత్తదనంగా కంపోస్ట్ లాగా అయిపోతుంటుంది. మనం వేసేవి అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ వాటర్ కూడా ఇస్తుంటాం కదా కింద. ఇప్పుడు ఇది కిచెన్ వేస్ట్ పేడ. ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ దిగుద్ది. ఆ బత్తాకాయలు వేసాను, బత్తాకాయల నుంచి ఆయిల్ దిగుద్ది. ఇవన్నీ మనకి క్రమేణా ఇందులోనే కంపోస్ట్ అవుతుంటుందండి. ఇందులోనే కంపోస్ట్ అవుతుంటుంది. మనం కలబెడతా ఉంటాము, మళ్ళీ నీళ్ళు పోస్తుంటాము. ఇప్పుడు బియ్యం కడిగి నీళ్ళు పడుతున్నాయి. నేను ఇప్పుడు 3 రోజుల నుంచి అట్టు పెట్టానండి అది వేసి. ఇప్పుడు కొబ్బరి తినకపోతే బయట పడేస్తారు కదండి, వాడుకోకపోతే. కర్ర తీసుకున్నా, కలబెట్టు. ఎటు పెట్టా కర్ర? ఇది కాదు, ఇదే. కలబెట్టు. ఇటు అటు తిప్పు, అటు
సవ్య దిశలో తిప్పుకుంటే ఎప్పుడైనా మంచిది. ఇట్లాగా ఇట్లా అని అట్లా కిందకు వంచి తిప్పు. ఇప్పుడు మీకు ఇప్పటికిప్పుడు పేడకాడ ఒక్కటి దొరికినా కూడా తీసుకొచ్చి దాంట్లో పడేస్తూ ఉండండి. అరటిపండ్లు దొరికినా తెచ్చి దాంట్లో వేస్తూ ఉండండి. కొంచెం అరటిపండ్లు ఏంటంటే ఇప్పుడు మనం పేడలో నీళ్లు పోసేసాం కదా, అట్లా అరటిపండ్లు ఒక బకెట్కి వేసుకొని పిసికి కాయలుగా కాకుండా వేసేయండి. నేను ఇప్పుడు అవి కొయ్యలేక బత్తాకాయలు ఇంకంతే వేసేసా. నిదానంగా ఎప్పుడోకప్పుడు అవుతాయి. అడుక్కలగలబెట్టు. అడుగునే ఉందా? ఏం లేదు, నీళ్ళే కదా, అంతా పైకి తేలాడుతుంది. అంత పైకే పేరుకుంది. అది బకెట్లు తోలిపోయి చేత. ఇప్పుడు దీంట్లోకి నేను పుల్ల మజ్జిగ కొంచెం పోద్దాం అనుకుంటున్నా. కొంచెం వస్తుంటే ఇంట్లో మనం ఏదో దానికి వాడుతున్నాను. ఒక 2 ప్యాకెట్లో 3 ప్యాకెట్లో పెరుగు తెప్పించుకుంటానండి. తెప్పించి మజ్జిగ చేసి పక్కన ఉంచేస్తా. ఒక 3-4 రోజులు పక్కన పెట్టేస్తా. ఒక గిన్నె చూశారు కదా నిన్న, ఒక పెద్ద గిన్నె కొంచెం ఈ బకెట్తో అట్లా పోసేస్తాను. 3 ప్యాకెట్లు తెప్పిస్తానండి. వీటన్నిటికీ కావాలి కాబట్టి పెరుగు మొత్తం మజ్జిగ చేసుకొని పక్కన పెట్టేస్తే మనకు అది బాగా పులిసిద్ది. 5-6 రోజులు వారం ఉన్నా ఇబ్బంది లేదు. పక్కన పెట్టేస్తాను ఒక బకెట్ పోసి. ఆ పులుసుని దీనికి పోసేస్తా. మీరు కూడా ఇంట్లో కాసిన కూసిన వచ్చినా కూడా అవి కూడా కడిగేసాను కలిపి పోసేస్తూ ఉండండి. బియ్యం కడిగిన నీళ్ళు మజ్జిగ ఎంత పోసుకుంటే అంత మంచిది. దీంట్లోకి విడిగా మనం అప్పుడప్పుడు కొంచెం మొక్కలకి ఇచ్చుకుంటూ ఉండాలి కదా. అవి ఇగో మీ పలుకులు కూడా దిగి ఇగో అమ్మా, ఈ పలుకులు కూడా అందులోకి వేసేసి ఆ మొక్కలకి ఇచ్చుకునేటప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవటం. కొంచెం ఒక్కోసారి మనకి ఎక్స్ట్రా ఉంటాయి వర్షాలు పడ్డప్పుడు అనుకున్నప్పుడు దానిలోకి వేసుకోవటం. అట్లా వాడండి. ఇదిగోండి ఇప్పుడు నేను మళ్ళీ అవి నీళ్ళు తీసి చూపిస్తానండి. కొన్ని మొక్కలకి ఇప్పిస్తాను. మొన్న ఒకసారి పోసాను కదా, ఇప్పుడు మళ్ళీ పోసే టైం వచ్చింది. తీయమ్మ కాసిన నీళ్ళు అయ్యి అది జల్లెడ వేసుకొని ఒక బకెట్లోకి కాసిన తీసుకుని, చిన్న బకెట్ అమ్మ చూడు, బెజ్జాలు లేకుండా ఉన్నది. ఇది ఇక్కడ ఉంది. అది ఒక బకెట్ నీళ్ళు ఆ బకెట్కి పోసుకో. అది వడకట్టేది పెట్టు దాని మీద, అది తీసి పక్కన పెట్టు. చూడండి కలబెట్టావా? పక్కకని నీళ్ళు మాత్రం తీసుకో. కొంచెం అలా వస్తే దీంట్లో కొన్ని పడతాయి. ఇప్పుడే వేసాం కదండి, అయినా కూడా మనము తీసుకోవచ్చండి. ఆల్రెడీ అంతకు ముందు నుంచే అందులో మగ్గుతున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఆ పిప్పి మళ్ళీ ఏం చేస్తారు అని అడిగింది ఒక అమ్మాయి. పిప్పి కూడా అందులోనే వేస్తానమ్మా అని చెప్పాను. కామెంట్లో రాస్తే కామెంట్లోనే మళ్ళీ నేను సమాధానం ఇచ్చాను. ఇప్పుడు అట్లా వేసుకుంటాము. ఎందుకు అంటే ఇప్పుడు ఇది మనకి ఈ పిప్పి ఏదైనా మొక్కకు అవసరం అయితే తీసుకొని వాడుకోవచ్చండి. అది కూడా ఇప్పుడు కొంచెం చూపిస్తాం. మా పిప్పి వస్తే ఒకదానికి సరే ఇప్పుడు వద్దులే, అయితే పిప్పి తర్వాత చూపిస్తాలేండి. ఎందుకంటే ఇప్పుడే కదా పచ్చిపేడ వేసాము. అదే 4 రోజులు మగ్గినాక ఈసారి ఇచ్చేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే అందులోనే వేసేద్దాము. సరిపోతాయి. ఒక 3 లీటర్లు అవి ఉంటాయి. అవి 3 డబ్బాలు వస్తాయి. చిన్న డబ్బాతో 3 వస్తాయిగా, 4 వస్తాయి. ఇదిగండి ఒక 3 లీటర్లు 4 లీటర్లు వచ్చి ఉంటాయి. ఇంకా నీళ్ళు తిప్పమ్మా, అది పక్కన పెట్టుకో. దాని నిండా నీళ్ళు తిప్పుకో. పోయమ్మా. ఇదిగండి దానిమ్మ మొక్కలకు పోపిస్తున్నాను. ముందు పోసి చాలు. కాయలు బాగా పెరుగుతాయండి, ఇట్లాంటివి ఇచ్చుకోవాలి. ఇదిగండి పిందెలు మొగ్గలు. తీసుకెళ్ళి అవతల తీసుకో. పోయి చాలు.
అన్నిటికి పోసుకుంటారా కాసిన కాసిన కొద్దిగా చాలు. అది మనో చెట్టుకు పోయి ఇదిగో ఇక్కడ మనో చెట్టు. ఇందులో 3 మొక్కలు ఉన్నాయండి. విత్తనాలు పెట్టుకుంటే వచ్చినాయి. పోయిన శ్రీరామనవమికి మా అమ్మాయి వాళ్ళ ఊరు పోయినప్పుడు అక్కడి నుంచి ఒక కాయ తీసుకొచ్చా. అవి పెడితే ఇప్పుడు పూతలు వస్తున్నాయి. ఈ కింద దొడ్లో పెట్టింది కూడా ఆ విత్తనమేనండి. అది అక్కడ ఉన్నాయి, అటు ఉన్నాయి, మన విత్తనాలు పెట్టినవి. ఇవి మళ్ళీ తీసి నాట్ల ఇంకా నిమ్మ చెట్లకి ఉన్నాయి. ఇంకా కొద్దిగా చాలు. ఇట్లా పోయి అవకాడో మొక్క పోయి ఇంకా స్నా బకెట్ ఎత్తుకరా. అవకాడో మొక్కకి చాలు. ఇదండి, ఇది స్వీట్ నారింజ అని చెప్పా కదా, చుట్టూరుకి వచ్చేటట్టు పోయమ్మా. చాలు. స్వీట్ నారింజ కాయలతోటే తెచ్చాం కదండి. నాటేటప్పుడు కూడా చూపించా కదా, నర్సరీలో తెచ్చినాయి. ఇప్పుడు ఈ నాటిన కాడ నుంచి కొంచెం అడపా ఇస్తానే ఉన్నాను. ఇవి కూడా చిగురులు వచ్చినాయి. మళ్ళీ ఈ ఆకులు మన దగ్గరకు వచ్చినాయండి. కొత్త ఆకులు బతికింది. ఉండు ఇట్రా అది ఆ రెండింటికి పోసి నిమ్మ చెట్లకు పోసావు కదా. ఇదిగో ఇక్కడ దీనికి పోయి కాస్త తీసుకో. వాక్కాయ చెట్టు అండి, పోసి చాలరా. అటుకు బా. యాపిల్ మొక్క ఇదిగోండి, ఇది కూడా బతికి చిగుర్లు వస్తుంది. కింద ముదురాకులు ఇట్లా పోతుంటే తీసేస్తున్నాను. ఇదిగోండి అట్లా వచ్చినాయి తీసేస్తుంటే మొక్కకి బాగుంటుంది. పైన కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. అదే ఇవి కూడా నవధాన్యాలు వేసాను కదా, ఏం చేస్తానో చూపిస్తాను. అదిగండి ఇట్రా అమ్మా, ఇట్రా. మిరప చెట్లలో పోయి కాయలు పడుతున్నాయి. మిరప చెట్లు ఇదండి కాయలు. చాలు. ఇది బేర చెట్టుకి, ఈ బేర చెట్టుకి, ఆ బేర చెట్టుకి కొంచెం కింద కొంచెం డబ్బాను అటు పోయి ఇంకా పోయి ఆ కాసిన డబ్బాలోకి పోసుకొని మొత్తం పోసి అది అదరికి పోని అక్కడ ఆ చెట్టులోకి పడద్దు. అది అక్కడ ఇంకో డబ్బా పట్టుకోండి. ఎందుకండి బీర పిందెలు పూతలు వస్తున్నాయండి. ముందు మగ పువ్వులు వస్తున్నాయి, తర్వాత వస్తాయండి కాయతో పాటు. అప్పుడు కాయ పడ్డప్పుడు నాది నిలబడాలి. కాకరకాయలు కూడా ఇదిగండి కాకరకాయ. ఇక్కడ కూడా 2 కాయలు ఉన్నాయి. నేను ఇది ఒకటే చూశాను. ఇప్పుడు నీళ్ళు పోస్తుంటే ఇదిగో కిందకు ఒకటి కనపడిందండి, కొయ్యాలి. అది ఇప్పుడు చూపించిన కాయ ఒక్కరు పెద్దదైతే కోద్దాంలే అన్నట్టుగా ఉన్నా. ఈ కొమ్మలు మళ్ళీ పైకి కట్టాలి, కొంచెం కిందకి జారినట్టు వస్తున్నాయి. ఇక్కడ ఒక పిందె ఉందండి, ఇదిగండి కాకర పిందె. ఇంకా 2-3 రోజులు పోతే ఈ 2 పిందెలు కూడా కొంచెం పెద్దవి అవుతాయి. ఇప్పుడు వాటికి కూడా ఇప్పిస్తున్నాను. ఇట్లా కాయల మీద ఉన్న వాటికి మనం కొంచెం ఎమ్మటెమ్మటే ఇచ్చుకుంటే, ఇదిగండి ఇక్కడ ఒకటి, ఇది చిట్టి కాకరలాగా ఉంది. ఇదండి కంటి ముందు ఉన్న కాకరకాయ కనపడదు అంటారు కదా పెద్దవాళ్ళు. దగ్గరగా మన ముందలున్నా కూడా కనిపించవు ఒక్కొక్కసారి. ఇంకెక్కడన్నా ఉన్నాయేమో. అది చూసా, 2 ఉన్నాయి కింద. అవన్నీ చూపించా. ఇంకా బేర ఆ పిందెలు వస్తే
ఆ బకెట్ ఎత్తరమ్మా, ఆ బకెట్ ఎత్తరమ్మా. ఇది అక్కడ మామిడి చెట్టుకు పోద్దాం అట్రా. కొద్దిగా 2 పిందెలు అట్టట్టు ఉన్నాయి, చూడాల ఉంటాయా ఏందో. పసుపు రంగులోకి మారుతున్నాయి. ఇప్పుడు కొంచెం నైట్రోజన్ లాంటిది అందిస్తే మొక్క కూడా బాగుంటుంది. ఇటుకు జరిపానండి మొక్క. పోయమ్మా, నీళ్ళు పోయలేదుగా ఇక్కడ. పొయ్యిలో నీళ్ళు అయితే ఒక బకెట్ ఎత్త. ఈ వరుసలోనే పోయి ముందు ఇక్కడ చూపిద్దాము. ఇదిగండి ఇట్లా ముందు నీళ్లు పోసి కొంచెం ఇప్పుడు దాకా మోగగ్గిగా ఉందండి. ఎండ లేదు కానీ మోగగ్గిగా ఉంది. ప్రతిదానికి ఏదైనా లిక్విడ్ ఇచ్చేటప్పుడల్లా వాటర్తో తడిపి అప్పుడు ఏమని చెప్తున్నా కదా. ఎందుకంటే డైరెక్ట్గా అది ఇస్తే అది పీల్చలేదు. ఆ జామ చెట్టుకు పోసావా నీ వెనకాల కొద్దిగా పోసిన పోసినాక అట్నే పోయి చుట్టూరు. అదేండి అంత పల్చగా చాలుపో. ఏం కాదులే కానీ. ఇదిగండి బొప్పాయి చెట్టు. టబ్బులో కూడా బొప్పాయి చెట్టుని కాపిద్దామని ట్రై చేస్తున్నా. ఏమో ఈ మహాతల్లి ఏం చేసిద్దో. 2 చెట్లు పోయి నీళ్ళు పోస్తుంది, నాకు పోసేసి. జామ చెట్లు కూడా పచ్చబడుతున్నాయండి. ఇప్పుడు చిగుర్లు కట్ చేసాం కదా, అప్పుడు బాగా చిగుర్లు వచ్చి కొమ్మ సాగుతుంది. పోసుకుంటూ వచ్చేసి అన్నమాట. సీతాఫలం మొక్కలు కూడా అక్కడక్కడ పూతలు పిందెలు వస్తున్నాయి. చాలరా ఇట్రా, వీటికి పోయి. ఇక్కడ పోసాం కదా నీళ్ళు. ఇదిగో ఇక్కడి నుంచి పోయి. ఇది కొనక్కొచ్చి పెట్టిన మొక్క అండి సీతాఫలం. మొన్నటిదాకా అసలు ఇదేంది నేను తీసేసిన కాయలు ఏంటి, అలసంద కాయల చెట్టు ఉండింది, ఇంకా అది పీకేసాము. ఇది దీన్నన్నా బాగా పెంచుకుందాంలే, దీంట్లో ఉంది అని చెప్పి కొనక్కొచ్చి పెట్టుకున్నది కదా. ఇది అపురూపం కదా కొనక్కొచ్చుకున్న ఏదైనా. ఇది కూడా వాటర్ యాపిల్ కూడా పూతలు ఎప్పుడు వస్తుందో మా అమ్మ. ఏమ్మా పూతలు ఎప్పుడు వస్తావు, కాయలు ఎప్పుడు ఇస్తావు అమ్మకి చెప్పు, వస్తానమ్మా అని. ఇది చూడండి, రామాఫలం ఒకటి, లక్ష్మణఫలం ఒకటి. అయితే దీంట్లో రామాఫలంలోనే 2 రకాలు వచ్చినాయండి కొమ్మలు. చూడండి, నేను రోజు అనుకుంటాను మీకు అంటు కట్టింది. ఇదిగండి అంటు కనిపిస్తుందా, అంటు కట్టింది దానికి. ఈ ఒక కొమ్మ ఏమో ఇదిగోండి ఈ ఆకు వచ్చిందండి. పోయన్నమాట ఈ ఆకు వచ్చింది. ఇటుపక్క కొమ్మకేమో ఈ ఆకు వచ్చింది. దీనిలోనే 2 ఉన్నాయండి ఇప్పుడు. లక్ష్మణఫలము, రామఫలము. ఇదేమో సీతాఫలం. ఇటు ఇది లక్ష్మణఫలము. ఇది పోసావుగా దానికి. అటుపో అటుపో అవతలకు బకెట్ తీసుకోటు. దీనికి కూడా మొగ్గలు అయితే కనిపిస్తున్నాయి, చూడాలి. ఇంతకుముందు వచ్చి రాలిపోయినాయి. ఇప్పుడు ఈ కనపడ్డాయి అయితే ఇన్నాళ్ళ నుంచి ఇట్నే ఉన్నాయండి. పెరుగుతాయేమో చూడాలి. పోసావా ద్రాక్షకు పోసావా? అటుపై అదిగా అక్కడ, అదిగా చివర సీతాఫలం ఉంది చూడు. అదిగా మామూలు నీళ్ళు పోయలేదా? సరే అయితే తీసుకురా నువ్వు. ఇట్లా కాయల మీద పూతల మీద ఉన్నవాటికి మనం ఇప్పుడు అయితే వర్షాకాలము, ఇంకా వర్షాలు పడుతుంటే మాత్రము మనం ఇచ్చామా లిక్విడ్. రాత్రి మాకు వర్షం పడింది, తెల్లారి వచ్చి కొంచెం నెమ్ముగా ఉందలే అని చెప్పి నీళ్ళు ఇవ్వాల. ఇప్పుడు వచ్చి చూస్తే అన్నీ ఎండిపోయి ఉన్నాయి, ఎండిపోయినట్టు గట్టిగా అయిపోయి ఉన్నాయి. ఎందుకని ఇప్పుడు మళ్ళీ వాటర్ ఇచ్చి ఇవి కూడా ఇద్దాము. ఇప్పుడు బలం ఇచ్చామంటే ఒకవేళ ఈ నైట్కి వర్షం పడ్డా, లేదు రేపు పొద్దున పడ్డా కూడా ఇది కొంచెం తీసుకుంటుంది కదా మొక్క.
తీసుకొని ఆ బలాన్ని అట్టు పెట్టుకుంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు లిక్విడ్స్ ఇప్పిస్తున్నా నేను. అన్నిటికీ ఇస్తానండి. దాదాపుగా కొంచెం లేట్ అయినా కూడా ఇచ్చుకుంటాము. ఇవన్నీ ఇప్పుడు దీనికి వేసావు కదా, అన్నిటికీ ఏదో ఒకటి లిక్విడ్ నేనైతే ఒక రోజు మార్చి రోజు అట్లా తగులుతానే ఉన్నాయి మా మొక్కలకి. ఏదో ఒకటి ఇస్తానే ఉన్నా. మధ్యలో మీకు చూపించేది ఒక్కొక్కసారి చూపిస్తాను, ఒక్కొక్కసారి ఆ లిక్విడ్ కానీ కిచెన్ వేస్ట్ కానీ 10 చెట్లకి అట్లా ఇస్తానే ఉంటున్నా. మధ్యలో దానికి కూడా పోయమ్మా. ఇదిగండి ఈ మునగ చెట్టు కూడా విత్తనాలతో పెట్టుకున్నది. అక్కడ చూపించాను కదా ఇప్పుడు. అది అక్కడ ఒక 2 మొక్కలు ఉన్నాయి, అవి కూడా తీసి విడిగా నాటాలా. ఇదిగో ఇది ఒకటి నాటుకున్నాను, ఇంక ఇది పెరుగుతూ ఉంది. దీనికి కూడా ఏందో పురుగు వస్తుంది. మునగ చెట్టుకి పూతలు వస్తున్నాయి. చూడాలి. ఒకటేమో నేను కొనుక్కొచ్చి పెట్టుకుంది, ఇదేమో ఎవరో ఇక్కడే అప్పుడు ఇస్తే వాళ్ళకి చిన్న మొక్కలు మొలిసినాయంట. ఒక మొక్క ఇస్తే నాటాను, అది పెరుగుతూ ఉంది. ఇంకా అట్ట పోసాయి అన్నిటికీ వరుస. ఇప్పుడు ఈ లిక్విడ్ మనకి మొక్కలకి మంచి నైట్రోజన్ అందించినట్టండి. లిక్విడ్ ఇచ్చి మనం కిచెన్ వేస్ట్ కానీ కాయలు పడ్డాయి అవన్నీ నానుతూ ఉంటున్నాయి, అన్నం మెతుకులు పడ్డాయి అన్నీ. ఇంకా మన ఇంట్లో వచ్చాయన్నీ వేసేసాను, వేస్తున్నాను, తీస్తున్నాను. ఇప్పుడు మొక్కలకి మంచిగా ఈ వాతావరణం ఇప్పుడు చల్లగా ఉన్నా కూడా సెగ్గొడుతుంది కదా, వేడి గాలి వస్తుంది. ఇట్లాంటి వాతావరణంలో మనం ఇట్లాంటి లిక్విడ్స్ ఇవ్వకపోతే లాభం లేదండి. నైట్రోజన్ ఇస్తేనే కొంచెం ఇది పచ్చపచ్చగా ఉంటాయి మొక్కలు. ఆకులు కొన్ని పండుబారినట్టు పోతున్నాయి. ఇంకా ఆకు వస్తున్నాం. ఓకే అండి, మొక్కలకి ఇలాంటివి కూడా ఇచ్చుకుంటూ ఉండాలండి. ఇవ్వండి మీరు కూడా. సరే అండి, ఉంటానండి. బాయ్ అండి.